లేటెస్ట్ అప్డేట్స్ అండ్ రివ్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడే మా మొబైల్ నుండి మీ మొబైల్ ఫోన్కి నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. ఆ కొడుకుని చులకన చేసి మాట్లాడితే పళ్ళు రాలగొడతాను అని ప్రభావతి అంటుంది. ఈలోపు మీనా వచ్చి, ఏవండి, ఆవిడేదో అలా సంతోషంగా ఉంటే మీరెందుకండి ఇలా మాట్లాడతారు? ఎందుకు ఇంకా మీరు తిట్టించుకుంటారు? పదండి, టైం అయింది, పడుకుందురు కానీ అని బాలుని తీసుకువెళ్ళిపోతుంది. ఇక తర్వాత బాలుతో మీనా ఇలా అంటుంది, ఏవండి, నాకు తెలియక అడుగుతాను, మీ అమ్మగారు మాట్లాడే ప్రతి మాటని మీరెందుకు అడ్డుకుంటున్నారు? తను సంతోషంగా బావగారి కోసం చెబుతుంటే మీరు విని సరేలే అని ఊరుకోవచ్చు కదా, ఎందుకు అలా అడ్డగిస్తున్నారు? ప్రతి మాటని మీరు ఎందుకు అలా ఎగతాళిగా మాట్లాడుతున్నారు అని అంటే, చూడు పూలగంప, జీవితంలో కొందరి మీద నమ్మకం ఉంటుంది, వాళ్ళు చేసే మంచి పనుల వల్ల. అలాగే ఇంకొందరి మీద అపనమ్మకం ఉంటుంది, వాళ్ళు చేసే చెడ్డ పనుల మీద ఆధారపడి ఉంటుంది. నమ్మకం అనేది, అపనమ్మకం అనేది అది నీకు చెప్పినా అర్థం కాదు. చిన్నప్పటి నుంచి వాడి గురించి నాకు బాగా తెలుసు. వాడు చేసే అతిపెద్ద పనులు ఎలా ఉంటాయంటే, వాడికేం కాదు, వాడు చేసే పనుల వల్ల మంచి వాళ్ళ జీవితాలు సర్వనాశనం అయిపోతాయి. అందుకు ఉదాహరణ నేనే. పాపం మా మమ్మీ వాడి మీద అతి నమ్మకం పెట్టుకుంటుంది. ఎప్పుడోకప్పుడు వాడిని నమ్మినందుకు అమ్మను కూడా నడి రోడ్డు మీద వాడు నిలబెడతాడని నా భయం. అందుకనే అమ్మకి హెచ్చరిస్తూ అప్పుడప్పుడు తన మాటల్ని అడ్డుకుంటూ ఉన్నాను. కానీ ఎంత చెప్పినా ఆవిడ వింటేగా, అస్సలు వినదు. పూలగంప, నాకైతే ఎందుకో కీడు శంకిస్తోందని నా మనసుకి అనిపిస్తోంది. ఈసారి వాడు ఇంటికి వచ్చేటప్పుడు చాలా అతిపెద్ద ప్రమాదాన్ని వెంట పెట్టుకొని వస్తాడేమోనని అనిపిస్తుంది అని అనగానే ఇక మీనా ఇలా అంటుంది, అంటే ఏంటండి, ఇప్పుడు మనోజ్ గారు జాబ్ చేయటం కోసం వెళ్ళలేదా అని అంటే, జాబా? అసలు వాడికి అలాంటి మంచి లక్షణాలే వాడి వంట పట్టవు. ఈసారి పూర్తిగా ఏదో ముంచే కార్యక్రమానికే వాడు శ్రీకారం చుట్టాడు. కాకపోతే నాకు బాధల్లా ఒక్కటే, అమ్మ మీద ఒట్టేశాడు వెధవ. అమ్మ మీద ఒట్టు వేయకుండా ఉంటే బాగుండేది. ఒట్టేసి మరీ డబ్బు తీసుకొస్తానన్నాడు. వాడు ఎలాగో డబ్బు తీసుకురాడని తెలుసు. కనీసం ఏ పని చేయకుండా ఉన్నా బాగుండు. కానీ వాడు ఏదో చాలా పెద్ద దారుణమే చేసొస్తాడు. అదే నాకు కదా కంగారు అని అంటాడు. అలా ఏమీ జరగదులేండి, ముందు మీరు ప్రశాంతంగా పడుకోండి అని అంటుంది మీనా. ఇక తెల్లవారగానే ప్రభావతి, ఏవండి, ఏవండి, పెళ్ళిళ్ళ పేరయ్యని ఇంటికి రమ్మని చెప్పాను, ఆయన వస్తారు, మీరు కాస్త మన కొడుకు గురించి గొప్పగా చెప్పండి అని అంటే, గొప్పగా చెప్పడం ఏంటే, వాడేమైనా గొప్ప పనులు చేశాడా? వాడి గురించి గొప్పగా చెప్పమంటావు? వాడు చేసేవన్నీ అడ్డమైన పనులే కదా అని అంటే, అయ్యో అలా కాదండి, 100 అబద్ధాలు ఆడి ఓ పెళ్లి చేయాలంటారు. 100 అబద్ధాలు ఆడకపోయినా కనీసం ఓ 99 అబద్ధాలు అయినా ఆడి ఓ మంచి గొప్పింటి అమ్మాయిని మన మనోజ్ గడికిచ్చి పెళ్లి చేసేలా చేయాలి. అయినా నా కొడుకేం తక్కువ, వాడిప్పుడు చాలా పెద్ద జాబే చేస్తున్నాడు. అబద్ధాలు చెప్పాల్సిన అవసరం కూడా లేదు. పెళ్ళిళ్ళ పేరయ్య అయితే వస్తున్నారు, ముందు వెళ్ళి పలకరించండి అని అంటుంది. ఒక్క మాటైనా నాకు చెప్పకుండా ఇలా సడన్గా పిలవడం ఏంటే నువ్వు అని అంటాడు సత్యం. తర్వాత పెళ్ళిళ్ళ పేరయ్య, నమస్కారం అండి, నమస్కారం అమ్మా, రమ్మని పిలిపించారు అని అంటాడు. ఏం లేదండి, నా కొడుకు మనోజ్కి పెళ్లి చేయాలనుకుంటున్నాము. ఈ ఊర్లో ఉన్న గొప్పింటి వాళ్ళు, బాగా చదువుకున్న వాళ్ళు, బుద్ధిమంతులు అలా ఉన్న ఆడపిల్లల ఫోటోలు ఉంటాయి కదా, ఒక్కసారి వాటిని చూపించండి. నా కొడుకుకి భార్య అయ్యే అమ్మాయి పొరపాటున ఈ మీనాలాగా మాత్రం ఉండకూడదు, చాలా గొప్పగా ఉండాలి అని అనగానే, అమ్మ, ఇంతకీ అబ్బాయి ఏం చేస్తున్నాడు అని అంటే, వాడు చాలా పెద్ద కంపెనీలో జాబ్ చేస్తున్నాడు అని అంటాడు పంతులు గారు. ఏమా, అప్పుడు మీ కోడలికి మీ కొడుకుకి పెళ్ళనుకున్నారు, పెళ్లిపీటల మీద నుండి పారిపోయింది మీ అబ్బాయి మనోజే కదా, అమ్మాయి మీ కోడలు కదా, అప్పుడు మీ చిన్నబ్బాయి తనని పెళ్లి చేసుకున్నట్టున్నాడు, పెళ్లిపీటల మీద నుండి పారిపోయాడు అంటే అతనికి ఏమైనా లోపం ఉందా అమ్మా అని అంటాడు. ఏంటి అలా మాట్లాడతారు నా కొడుకు గురించి? నా కొడుకులో ఏ లోపము లేదు. కాకపోతే అదిగో
తన చదువుకి, తన అందానికి, తన సంస్కారానికి సరిపడా అమ్మాయి వాడు పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. అందుకనే ఈ ఏ లక్షణాలు లేని మీనాని పెళ్లి చేసుకోకూడదని వాడు పారిపోయాడు. దేనికైనా సరి ఈడు జోడు ఉండాలి కదా. నా కొడుకెక్కడా? ఆ పువ్వులు అమ్ముకొని కడుపు పోషించుకునే ఆ కుటుంబం ఎంత? అందుకనే నా కొడుకు వెళ్ళిపోయాడు అని అనగానే, సరే అమ్మా, చెప్పారు కదా, మంచి సంబంధాలు ఏమైనా ఉంటే ఫొటోస్ తీసుకొని వస్తాను అని అంటాడు. ఇది ఈరోజు ఎపిసోడ్. మరి తర్వాత ఏం జరుగుతుంది? కన్న తల్లిని మోసం చేసి, తండ్రిని మోసం చేసి ఆ 40 లక్షలు బ్యూటీ పార్లర్కి పెట్టి, అలాగే రోహిణిని పెళ్లి పేరుతో మోసం చేయడంతో మరి కథ ఏ విధంగా మలుపు తిరగబోతుంది? తర్వాతైనా ప్రభావతి నిజం తెలుసుకుంటుందా? ఏం జరగబోతుంది? రాబోయే ఎపిసోడ్స్లో తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లేటెస్ట్ అప్డేట్స్ అండ్ రివ్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడే మా మొబైల్ నుండి మీ మొబైల్ ఫోన్కి నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. ఆ కొడుకుని చులకన చేసి మాట్లాడితే పళ్ళు రాలగొడతాను అని ప్రభావతి అంటుంది. ఈలోపు మీనా వచ్చి, ఏవండి, ఆవిడేదో అలా సంతోషంగా ఉంటే మీరెందుకండి ఇలా మాట్లాడతారు? ఎందుకు ఇంకా మీరు తిట్టించుకుంటారు? పదండి, టైం అయింది, పడుకుందురు కానీ అని బాలుని తీసుకువెళ్ళిపోతుంది. ఇక తర్వాత బాలుతో మీనా ఇలా అంటుంది, ఏవండి, నాకు తెలియక అడుగుతాను, మీ అమ్మగారు మాట్లాడే ప్రతి మాటని మీరెందుకు అడ్డుకుంటున్నారు? తను సంతోషంగా బావగారి కోసం చెబుతుంటే మీరు విని సరేలే అని ఊరుకోవచ్చు కదా, ఎందుకు అలా అడ్డగిస్తున్నారు? ప్రతి మాటని మీరు ఎందుకు అలా ఎగతాళిగా మాట్లాడుతున్నారు అని అంటే, చూడు పూలగంప, జీవితంలో కొందరి మీద నమ్మకం ఉంటుంది, వాళ్ళు చేసే మంచి పనుల వల్ల. అలాగే ఇంకొందరి మీద అపనమ్మకం ఉంటుంది, వాళ్ళు చేసే చెడ్డ పనుల మీద ఆధారపడి ఉంటుంది. నమ్మకం అనేది, అపనమ్మకం అనేది అది నీకు చెప్పినా అర్థం కాదు. చిన్నప్పటి నుంచి వాడి గురించి నాకు బాగా తెలుసు. వాడు చేసే అతిపెద్ద పనులు ఎలా ఉంటాయంటే, వాడికేం కాదు, వాడు చేసే పనుల వల్ల మంచి వాళ్ళ జీవితాలు సర్వనాశనం అయిపోతాయి. అందుకు ఉదాహరణ నేనే. పాపం మా మమ్మీ వాడి మీద అతి నమ్మకం పెట్టుకుంటుంది. ఎప్పుడోకప్పుడు వాడిని నమ్మినందుకు అమ్మను కూడా నడి రోడ్డు మీద వాడు నిలబెడతాడని నా భయం. అందుకని అమ్మకి హెచ్చరిస్తూ అప్పుడప్పుడు తన మాటల్ని అడ్డుకుంటూ ఉన్నాను. కానీ ఎంత చెప్పినా ఆవిడ వింటేగా, అస్సలు వినదు. పూలగంప, నాకైతే ఎందుకో కీడు శంకిస్తోందని నా మనసుకి అనిపిస్తోంది. ఈసారి వాడు ఇంటికి వచ్చేటప్పుడు చాలా అతిపెద్ద ప్రమాదాన్ని వెంట పెట్టుకొని వస్తాడేమోనని అనిపిస్తుంది అని అనగానే, ఇక మీనా ఇలా అంటుంది, అంటే ఏంటండి, ఇప్పుడు మనోజ్ గారు జాబ్ చేయటం కోసం వెళ్ళలేదా అని అంటే, జాబా? అసలు వాడికి అలాంటి మంచి లక్షణాలే వాడి వంట పట్టవు. ఈసారి పూర్తిగా ఏదో ముంచే కార్యక్రమానికే వాడు